ఏంజల్స్ అందరికి హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈ రోజు అయితే మేకింగ్ వీడియో ఏమీ లేదనమాట. ఈ రోజు నేను మీ అందరికి ఒక మంచి విషయం చెప్దామని చెప్పి వచ్చేసాను. సో అదేంటంటే, చాలా మంది నన్ను ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ లో కానీ లేకపోతే యూట్యూబ్ లో కింద మన వీడియోస్ కింద కమెంట్స్ లో కానీ మాకు జీరో నాలెడ్జ్ అనమాట. మాకు దీనికోసం ఏమీ తెలియదు, వీడియోస్ చూసిన తర్వాత మాకు కూడా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంది. అయితే మెటీరియల్ కి మీరు ఇచ్చిన పేజెస్ ఏమో సగం రెస్పాండ్ అవ్వరు, ఇంకొంతమంది ఏమో ప్రైజెస్ ఎక్కువ చెప్తున్నారు, సో అలా ఇలా అని చెప్పి అన్నారు. సో ఈ వీడియో ఏంటంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే చూసుకోండి ఒకసారి. దీంట్లో మేము ఏంటంటే ఇప్పుడు బిగినర్స్ కిట్ అనేది లాంచ్ చేసాం అనమాట. సో అది మా అక్క శ్రీ బాను ఇస్తుంది బిగినర్స్ కిట్ ని. నేను మొత్తం మీకు ఈ వీడియో ఎండ్ అయిపోయేలోపు మీకు స్క్రీన్ మీద తన నెంబర్ ఇస్తాను, అండ్ అలాగే ఏంటంటే డిస్క్రిప్షన్ లో కూడా తన నెంబర్ ఇస్తాను. సో ఎవరైతే కావాలి అనుకుంటారో వీడియో మొత్తం చూసిన తర్వాత తనను కాంటాక్ట్ అవ్వండి. బికాజ్ ఎందుకంటే తన దగ్గర నుంచి మీకు డీటెయిల్స్ ఏమీ రావు, నేను ఇక్కడ ఈ వీడియోలో ఏదైతే చెప్తున్నానో సో అదే ఫైనల్ అనమాట. ఇంకొకవేళ మీరు తనను కాంటాక్ట్ అయ్యి తర్వాత బిగినర్స్ కిట్ కావాలి మాకు డీటెయిల్స్ చెప్పండి అంటే మళ్ళీ మీకు నేను ఏదైతే వీడియో షూట్ చేస్తున్నానో సో అదే వీడియో మళ్ళీ మీకు సెండ్ చేస్తాను, మీరు రెండోసారి చూడాలి. అంతే తప్ప నుంచి ఇంకేం డీటెయిల్స్ ఇవ్వవు. ఇక్కడ బాను అయినా నేనైనా ఒకటే బిగినర్స్ కిట్ పంపించేది నేనే. సో అయితే మీకు బిగినర్స్ కిట్ లో అసలు ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి బ్యాంగిల్స్, దేనికైనా సరే బేస్ బ్యాంగిల్స్ మనకు కావాలి కాబట్టి బ్యాంగిల్ బాక్సెస్ వచ్చేసి 1 కట్ ఏమో 1 బాక్స్ వస్తుంది ఫుల్ బాక్స్, అండ్ అలాగే 2 కట్ వచ్చేసి ఫుల్ బాక్స్ వస్తుంది, 4 కట్ వచ్చేసి ఫుల్ బాక్స్ వస్తుంది. ఇక్కడ మీరు సైజెస్ మా సైజ్ తీసుకోవాలా నెక్స్ట్ సైజ్ తీసుకోవాలా అని చెప్పి అడుగుతారు అనమాట. సైజెస్ వచ్చేసి లాస్ట్ అంటే ఒక 8-10 months బ్యాక్ ఏంటంటే బ్రాండ్స్ ని బట్టి సైజెస్ అనేవి డిపెండ్ అయ్యి వచ్చాయి అనమాట. సో సైజెస్ అనేవి కొంచెం తక్కువగా వచ్చాయి. ఇప్పుడైతే ఎగ్జాక్ట్ గా 24 వాళ్ళకి 24, 26 వాళ్ళకి 26, 28 వాళ్ళకి 28 మనం థ్రెడ్ ర్యాప్ చేసిన తర్వాత కూడా ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. మళ్ళీ మీరు దాని నెక్స్ట్ సైజ్ తీసుకున్నా సరే లూజ్ అయిపోతాయి అనమాట. కాబట్టి మీ సైజ్ ఏదో ఆ సైజ్ బ్యాంగిల్సే తీసుకోండి. మేకింగ్ చేసినప్పుడు కూడా సేమ్ ఎగ్జాక్ట్ బ్యాంగిల్సే తీసుకోండి. అయితే థ్రెడ్ వ్రాప్ చేసినప్పుడు మాత్రం మీరు చాలా మీకు వీలైనంత పలుచగా ఆ థ్రెడ్ ని వ్రాప్ అనేది చేసుకోవాలన్నమాట. లేదు అనుకుంటే ఎక్కువ చుట్టేసుకుంటే బ్యాంగిల్ సైజ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో మీరు దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఏ సైజ్ వాళ్ళకి ఆ సైజ్ బ్యాంగిల్సే పంపిస్తాము. అండ్ థ్రెడ్స్ వచ్చేసి మీకు ఒక బాక్స్ లో 10 పీసెస్ ఉంటాయి అనమాట. 10 పీసెస్ కూడా డిఫరెంట్ కలర్స్, అంటే 10 కలర్స్ ఆఫ్ థ్రెడ్స్ అనేవి వస్తాయి. సెంటర్ క్లిప్స్ ఏమో 3 ఇచ్చాము, అండ్ అలాగే అలిగేటర్ క్లిప్స్ వచ్చేసి 5 pairs, టిక్ టాక్స్ వచ్చేసి 5 pairs, MDF బేసెస్ డిఫరెంట్ సైజెస్ లో 5 పీసెస్ ఉంటాయి అనమాట. కట్టర్ వచ్చేసి ఒకటి మనం దారాలు కట్టేసుకుంటాం కదా, సో ఆ కట్టర్ వచ్చేసి ఒకటి, B7000 బ్లూ ఒకటి, ఫ్యాబ్రిక్ గ్లూ ఏమో 2, శారీ పెన్స్ ఏమో 5, స్టిక్ పెన్ ఒకటి, అంటే స్టిక్ పెన్ అంటే వ్యాక్స్ పెన్ ఒకటి వస్తుంది కదా, సో ఆ వ్యాక్స్ పెన్ అనమాట. మనం కుందన్స్ స్టిక్ చేసుకోవడానికి చేతుల్ని యూజ్ చేయకుండా సో దాన్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే యూజ్ చేయలేదు ఆ పెన్ని, కానీ మీకు మాత్రం నేను బిగినర్స్ కిట్ లో వేస్తాను. హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి 10 pieces వస్తాయి అనమాట. ఇకపోతే రెగ్యులర్ కలర్స్ లో ఉండే కుందన్స్ అన్ని షేప్స్, ఆల్ షేప్స్ విత్ రెగ్యులర్ కలర్స్, అంటే ఒక ఈచ్ షేప్ వచ్చి మీకు 6 కలర్స్ ఉండొచ్చు. అలాగా మా దగ్గర అవైలబిలిటీని బట్టి ఉన్న కలర్స్ మొత్తం, అంటే మీకు బిగినర్స్ కి ఏవైతే కలర్స్ ఎక్కువ యూజ్ అవుతాయో డిజైన్స్ మేక్ చేయడానికి దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈచ్ కలర్ మీకు 20 grams చెప్పిన, అంటే ఏ కలర్ అయినా సరే 20 grams చెప్పిన వస్తుంది అనమాట. సో ఇది మీకు బిగినర్స్ కిట్ లో ఉండే సామాగ్రి. అయితే కిట్ కాస్ట్ వచ్చేసేటప్పటికి మనకి 2500 రూపీస్ అనమాట. సో షిప్పింగ్ అనేది కూడా దీంట్లోనే ఉంటుంది, 2500 లోనే. ఇంకా ఎక్స్ట్రా ఇచ్చేది ఏమున్నాయంటే అదే స్టిక్ పెన్ చెప్పేసాను కదా. సో మొత్తం మీకు నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, మొత్తం మేము ఏమేమైతే ప్రొవైడ్ చేస్తామో అవన్నీ కూడా ఒకసారి మీకు ఈ వీడియోలో అర్థం అవ్వకపోతే కనుక డిస్క్రిప్షన్ లో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో అయితే నేను మా బానక్క నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను. ఎవరైతే బిగినర్స్ కిట్ కావాలి అనుకుంటారో సో వాళ్ళు మాత్రమే దానికి మెసేజ్ చేయండి. ఏదో టైం పాస్ చేయడానికి మాత్రం మెసేజ్ చేయదు. నేను మొన్న అంత వీడియో పెట్టిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 20 members వరకు మళ్ళీ దానికి వాట్సాప్ లో మెసేజ్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా, ఇదెంత అదెంత అని చెప్పి డీటెయిల్స్ అడిగి కామ్ అయిపోయారంట. సో అలాంటి పనులు మాత్రం చేయొద్దు, ఎందుకంటే మాకు పనులు ఉంటాయి, మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, మాకు పిల్లలు ఉంటారు. సో మేము ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ కూడా ఇవి చేయాలన్నమాట. సో మీరు దాన్ని
ఆటలు ఆడొద్దు. మెయిన్ థింగ్ ఏంటంటే ఆటలు ఆడొద్దు. మీరు జెన్యున్గా మీకు మెటీరియల్ కావాలి అనుకుంటే, మీకు ఏదైనా కిట్ కావాలి అనుకుంటే, మేము ఏదైనా ఆఫర్ పెట్టినప్పుడు మీకు ఆ ప్రోడక్ట్ కావాలి అనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి. బికాజ్ ఎందుకంటే ఒక మనిషికి 10 to 15 minutes మేము స్పెండ్ చేసినప్పుడు అలాగా మీరేమనుకుంటారంటే మేము ఒక్కలమే కదా అనుకుంటారు. సో ఒక్కలు ఎంతమంది అవుతారు, సో అది మాకే తెలుసు అనమాట. ఎందుకంటే ఒక 100 క్వైరీస్ వస్తే దాంట్లో జెన్యున్గా పర్చేస్ చేయడం లేకపోతే ఆర్డర్ చేసే వాళ్ళు 10 members అంటే మేము 90 మందికి రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. సో అది దృష్టిలో ఉంచుకోండి. ఎవరికైతే కావాలో వాళ్ళు మాత్రమే దాన్ని కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఒకవేళ మీరు దానికి వాట్సాప్లో మెసేజ్ మాకు బిగినర్స్ కిట్ కావాలి అని అంటే తను చెప్తుంది మీకు పేమెంట్ చేయండి, అలాగే పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి, పెట్టిన తర్వాత అడ్రస్ సెండ్ చేయండి అని. అడ్రస్ సెండ్ చేసిన తర్వాత మీ బ్యాంగిల్ సైజ్ ఏంటో కూడా చెప్పాలన్నమాట. అంటే ఏ సైజ్ వాళ్ళకి ఆ సైజే బ్యాంగిల్స్ అనేవి పంపిస్తుంది. అది పంపించిన తర్వాత మీకు 1 dayలోనే షిప్పింగ్ అనేది చేసేస్తుంది. సో 1 dayలో షిప్పింగ్ చేసిన తర్వాత మీకు ట్రాకింగ్ ఐడి కూడా తను ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బిగినర్స్ కిట్లో ఏమి ఇస్తారు, ఏమి ఇంక్లూడ్ చేస్తారు, ఏవి ఎన్ని వస్తాయని మాత్రమే అడగద్దు. మీకు డౌట్ ఉంటే ఇదో 1కి 2 సార్లు చూసుకోండి. చూసుకున్న తర్వాత దాని దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ మీరు దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏమి ఇస్తారు అని అంటే అది ఇదే వీడియో పెడుతుంది, ఇది 2వ సారి చూడాల్సి వస్తుంది. సో చూసుకోండి. ఎవరికి కావాలో వాళ్ళు మాత్రమే వెళ్ళండి. నెంబర్ అనేది నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ రోజు వీడియో అయితే ఇదే. అండ్ అలాగే ఇంకొక 3-4 daysలో నేను ఒక బాంబు పేరుస్తాను. సో రెడీగా ఉండండి. అదేంటో ఇంకా మీ ఒపీనియన్స్ అంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవి గాజుల దగ్గరే ఆగిపోయాం. దాన్ని దాటి మనం వెళ్ళట్లేదు. సో ఇంకా నాకు చేయాలని ఉంది కానీ నాకు కూడా టైం అనేది సెట్ అవ్వట్లేదు అనమాట. సో చూసుకున్న తర్వాత మీకు కలర్ కాంబినేషన్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఒక్క గాజులే కాకుండా ఇంకేమైనా మీరేమన్నా అడిగితే సో దాన్ని బట్టి నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ భాను ఎవరైతే ఉన్నారో, మా అక్క ఎవరైతే ఉన్నారో, సో తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, థ్రెడింగ్ స్టైల్స్ అని చెప్పి. నేను డిస్క్రిప్షన్లో తన ఛానల్ లింక్ కూడా ఇస్తాను. ఒకసారి మీరు కూడా చూడండి. యాక్చువల్లీ మీరు అందరూ కూడా నా వాయిస్ బాగుంటుంది అని అంటారు కదా, నాకు దాని వాయిస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడన్నా నాకు కొంచెం అంటే బాగోక చిరాకుగా ఉన్నప్పుడు అది మాకు కాల్ చేసినప్పుడు మాట్లాడతాను అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది నాకు. దాని వాయిస్ అంటే చాలా ఇష్టం. సో మీరు కూడా చూడండి. కృష్ణ భక్తురాలు అనమాట. అండ్ అలాగే దానికి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. అది కూడా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది తయారు చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. నేను ఇప్పుడంటే ఏదో లింగ్ అంటే ఇప్పుడు వచ్చాను కానీ అది ఆల్మోస్ట్ 6 to 7 years బ్యాక్ నుంచి కూడా తయారు చేస్తుంది అనమాట. సో దాని ఛానల్ని అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడండి. ఒకవేళ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని కూడా. అండ్ ఇకపోతే నేను వచ్చేసి నాకు కూడా కిన్నెరా కలెక్షన్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. మీకు ఏదైనా పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా క్వైరీస్ లాంటివి ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదే. మళ్ళీ ఇంకొక మంచి మేకింగ్ వీడియోతో కలుద్దాం. మీకు ఏమేమి కావాలో చెప్పండి. అండ్ అలాగే వీడియో ఏమన్నా యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.